ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. అనేకమైనటువంటి విషయాలను మనం యూట్యూబ్ మాధ్యంగా గ్రహిస్తున్నాం. ఆ గ్రహించే విధానంలో నేను చెప్పేటటువంటివి చూచేటటువంటి వారి సంఖ్య అతి స్వల్పంగా ఉంటుంది. దీనికి కారణం నేను అనేకం చెప్పినాను. ప్రస్తుత మానవుడు సుఖాన్వేషణలో ఆ సుఖం ఎలా లభిస్తుంది అనేటటువంటి వాంఛతో పరుగులు తీస్తూ ఉన్నారు. దీనికి కారణం, ఏ సుఖాన్నైతే నువ్వు అన్వేషిస్తున్నావో ఆ సుఖము పంచతన్మాత్రలతో కూడుకొని ఉన్నది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఒక పూట గడవనటువంటి వాడిగా వద్ద నుండి కోట్లకు పడగలెత్తినటువంటి వారి వరకు ఈ శబ్దస్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి గ్రహణతోనే జీవితం గడిచిపోతుంది. ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఈ సత్యాన్ని అంగీకరించే తీరాలి. దుఃఖానికి కారణం అనేకం చెప్తారు, కానీ మూల కారణం నీ స్వరూపాన్ని నువ్వు మరిచిపోవు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉన్నాడు అనుకోండి. ఎంతో వ్యయ ప్రయాసలకు అతను ఆ స్థితికి చేరుకున్నాడు. దురదృష్టవశాత్తు అతనికి ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి. తలకు దెబ్బ తగిలి తన గతాన్ని మర్చిపోయి నేను కలెక్టరు అనేటటువంటి స్పృహను కూడా కోల్పోయినాడు. ఏం చేస్తారు? వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఇతను గతం మర్చిపోయినాడండి, ఇతనికి గతం గుర్తొచ్చేటట్లు ఇతను పూర్వం చేసినటువంటి తిరిగినటువంటి ప్రదేశాలకు తిప్పుతూ ఉన్నట్లయితే అతనుకు గతం తిరిగి వచ్చేటటువంటి జ్ఞాపకం ఉందని వైద్యులు చెప్తారు. ఆ చెప్పిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? ఆయన ఎక్కడెక్కడ పనిచేసినాడో, ఎక్కడెక్కడ తిరిగినారో ఆ ప్రదేశాలన్నీ కూడా తిప్పుతూ ఉంటాం. ఏదో ఒక ప్రదేశంలో అతనికి జ్ఞాపకం రాకపోతుందా అనే ఉద్దేశంతో వైద్యుని యొక్క సలహా మేర అతనుకు నేను కలెక్టర్ అనేటటువంటి స్పృహను పూర్తిగా కోల్పోయినాడు. ఒక సామాన్యుల్లాగా బ్రతుకుతున్నాడు. ఒకానొక సమయంలో ఏదో ఒక దృశ్యం చూచో మరి ఇంకేదైనా సంఘటన వల్ల అతనికి జ్ఞాపకం మళ్ళీ తిరిగి వచ్చిందనుకో. అయ్యా, నీ మైండ్ దెబ్బతినింది, నువ్వు పిచ్చివాడివైపోయినావు, కలెక్టర్ అనే విషయం కూడా మరిచిపోయినావు, తిరుగుతున్నావంటే అప్పుడు అతను ఏమంటాడు? ఎవరు చెప్పారండి, నేను ఎలా తిరిగినాను అని అంటాడు. ఒప్పుకోడు. అలాగే ఏ బ్రహ్మతత్వాన్నైతే నువ్వు దాంట్లో నుండి బ్రహ్మము నుండి వచ్చినటువంటి నువ్వు సాక్షాత్తు స్వయం బ్రహ్మస్వరూపుడు, అది నువ్వు పూర్తిగా మరిచిపోయినా. ఆ మరిచిపోయిన తర్వాత నీకు తిరిగి దాన్ని పూర్వ వైభవం నీకు రావాలి అంటే ఏం చేస్తారు? క్షేత్రాలకని, తీర్థాలకని, పుణ్యక్షేత్రాలకని అనేకమైనటువంటివి తిరుగుతూ ఉంటాం. ఈ క్షేత్రంతో బాహ్యక్షేత్ర దర్శనాన్ని చూస్తాం. కాశీక్షేత్రానికి వెళ్ళావు, ఎలా వెళ్ళావు? ఈ క్షేత్రంతో వెళ్ళావు. కాశీక్షేత్రాన్ని ఎలా దర్శిస్తావు? ఈ క్షేత్రంతో దర్శిస్తావు. కనుక గీతాచార్యులు వారు చెప్పింది ఏమిటి? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యాభిధీయతే అన్నాడు. బాహ్యంగా ఉండేటటువంటివి క్షేత్రములన్నింటి కూడా తెలుసుకునేటటువంటి క్షేత్రజ్ఞుడువు నువ్వు. కనుక మన సుఖాలు లేకుండా పోయి దుఃఖానికి కారణం
స్వస్వరూప జ్ఞానాన్ని పూర్తిగా విస్మరించడం. ఆ దుఃఖాలు ఏమైనా కావచ్చు. ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని గ్రహించినారనుకోండి, మీ పూర్వ వైభవం మీకు వస్తుంది. దుఃఖం అనే స్పృహను కోల్పోతారు. అఖండమైనటువంటి ఆనంద స్థితి కలుగుతుంది. ఏది ఉన్నా ఏది పోయినా నిశ్చలమైనటువంటి స్థితి నీకు కలిగే తీరుతుంది సాధన బలం చేత. ఈ విషయాన్ని గ్రహించడానికి అందరూ ముందుకు రారు. ఏ స్వల్ప సంఖ్యలో వస్తారు. కనుక ఇక్కడ మనకు యోగ వాసిష్టంలో, రుభుగీతలో ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనకు మహర్షులు తెలియజెప్పారు. ఏమిటది? స్నాతం తేన సమస్త తీర్థం సలిలై సర్వవ్యాపి దత్తా అవనిః అజ్ఞానేక కృతం సహస్రాం మహిళా దేవాశ్చ సంపూజతాం సంసారాశ్చ సముద్ధృతాహం స్వపితరః త్రైలోక్య పూజ్యో అప్యాసో యస్య బ్రహ్మ విచారేణ క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్. ఎంత చక్కటి మాటో చూడండి. ఎవని యొక్క మనస్సు బ్రహ్మ విచారమునందొక్క క్షణం కాలం, ఒక్క క్షణము నేను ఆ బ్రహ్మమును, అఖండ సచ్చిదానంద స్వరూపుడను, ఈ శరీర మనోబుద్ధులన్నీ కూడా క్షణభంగురములు అనేటటువంటి బ్రహ్మ భావన ఒక్క క్షణం, వేరే గంటలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణం పాటు నిశ్చలమైన మనస్సుతో బ్రహ్మభావం కలిగిందనుకోండి, నీకు ఏం చెప్తాడు? అనేకమైనటువంటి తీర్థములో స్నానం చేసిన ఫలితం నీకు అన్నాడు. భూమినంతటినీ కూడా దానం చేశావనుకో, ఆ దాన ఫలితం నీకు లభిస్తుంది. ఎలా? ఒక్క క్షణం బ్రహ్మచింతన తేడా. 1000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం. యజ్ఞములు ఏం చేస్తాము? ద్రవ్యత్యాగం యజ్ఞం అన్నారు. స్వార్జితమైన ధనాన్ని దేవతా ఉద్దేశ్యేన ద్రవ్యాన్ని, దేవతను ఉద్దేశించి ద్రవ్యాన్ని త్యాగం చేయటమే యజ్ఞం. అలాంటి 1000 యజ్ఞాలు చేసినటువంటి ఫలితము ఒక్క క్షణం బ్రహ్మచింతనతో లభిస్తుందన్నారు. అలాగే సమస్త దేవతలను నువ్వు నిత్యం పూజిస్తున్నదే. దేనికి పూజిస్తున్నావు? ఏదో వాంఛతో పూజిస్తున్నావు. అలాంటి దేవతలు, సకల దేవతల యొక్క కరుణ నీ మీద లభిస్తుంది ఒక్క క్షణం నీకు బ్రహ్మచింతన చేసినట్లయితే. ఇకపోతే పితరుల యొక్క వారిని మనం సంతృప్తి పెట్టేందుకు అనేకమైనవి చేస్తుంటాం. అలాంటి పితరులను సంసారము నుండి ఉద్ధరించినటువంటి ఫలితము, వివాహం చేసుకున్నాం, పితృరుణం తీర్చుకునే దానికోసంగా వివాహం చేస్తాం, సంతానోత్పత్తి కోసం. అలా బ్రహ్మచింతన చేసేటటువంటి వాడికి పితరుల యొక్క రుణం కూడా తీరిపోతుంది. చేయగలుగుతారా? చెయ్యరు. అసలు ఈ వీడియో వింటమే మహా కష్టం. నేను దీనికో యాప్షన్ పెడతాను, దుఃఖ నివృత్తి సుఖప్రాప్తికి స్తోత్రము అని పెడతాను నేను దీన్ని. తీరా వినిన తర్వాత ఆ బుద్ధి పుట్టదు చెయ్యాలి అనేటటువంటి. ఎందుకని? పోగేసుకొచ్చున్నా. ఆ పోగేసుకుందంతా కూడా నువ్వు పోగొట్టుకుంటే తప్ప ఆ స్థితి రాదు. ఒక క్షణం అంటే ఇంకెంత కష్టమో చూడండి. ఒక్క క్షణము ఆ బ్రహ్మచింతన నువ్వు చేసినట్లయితే, దానికి ఇక్కడ మనకు రుభుగీతలో ఒక చక్కటి అధ్యాయం ఉంది. ఏమిటంటేది 15వ అధ్యాయం రుభుగీత. 61వ శ్లోకాలు, 61 శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. ఈ 15వ అధ్యాయం మీకు తెలుసో లేదో,
రమణ మహర్షాశ్రమంలో ఈ రుభుగీత లభిస్తుంది. అక్కడ రమణ మహర్షి తన జీవితంలో పండితుల చేత ఈ యొక్క రుభుగీతను చదువుతూ ఉంటే ఆయన అలాగే సమాధి పొందేవాడు. అంత ఉత్కృష్టమైనటువంటి గీత రుభుగీత. దాంట్లో 15వ అధ్యాయంలో 61 శ్లోకాలు. ఆ 61 శ్లోకాల్లో 61వ శ్లోకం చెప్తుంది, బ్రహ్మైవ సర్వమిత్యేవం ప్రోక్తం ప్రకరణం మయా యః పఠేతు శ్రావయేతు సత్యో బ్రహ్మైవ భవతి స్వయం అంటున్నాడు. ఈ 61 శ్లోకాలు ఎవడైతే పారాయణం చేస్తున్నాడో లేదా వింటున్నాడో వాడు స్వయం బ్రహ్మ, ఆ క్షణమే బ్రహ్మమైపోతాడు. బ్రహ్మచింతన వాడి యొక్క చిత్త వృత్తులలో బ్రహ్మచింతన వస్తుంది. బాగా సరస్సు ఉంది, నిశ్చలమైన సరస్సు. దాంట్లో మధ్యలో ఒక రాయి వేసినామనుకో, టుప్పని, అదేమవుద్ది, ఒక అల వస్తుంది. ఆ అల చేత ఏమవుద్ది, ఆ అలలుగా మొత్తం సరస్సంతా అలలు వ్యాప్తి చెందుతాయి. ఇది మీ అందరూ చూసుంటారు. ఆ పడిందే అది చిత్తము. ఏది, రాయి అనేటటువంటి చిత్తము. అలలు వచ్చినాయి చూసా, అవి వృత్తులు. ఇక్కడ మనం ఒక శబ్దం మనం విన్నప్పుడు దాని వృత్తే ఈ ప్రపంచం. ఇక్కడ బ్రహ్మము అనేటటువంటి చిత్తంలో ఆ రాయి వేసినాం అనుకో, బ్రహ్మచిత్త వృత్తులన్నీ అవుతాయి, బ్రహ్మమే అవుతాయి. అర్థమవుతుందే? కనుక నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి అనే ఒక చింతన ద్వారా నీ వృత్తులు అంటే ఈ ప్రపంచమంతా బ్రహ్మమయమవుతుంది. ఎంతటి తపోబలంతో మహర్షి మనకు అందించినాడు. ఇలాంటి గొప్ప విషయాలు మీకు ఎవరు చెప్పరు. చెప్పిన మీకు అర్థం కాదనే ఉద్దేశంతో. కానీ నేను ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు నేను కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరో ఒకరు మహానుభావుడు, ఎవరో ఒకరు ఉంటారు జిజ్ఞాసపరులు. ఈ యూట్యూబ్ అనేది ఉంటాయి, ఇలాగే ఎవరో చూస్తారు. గురు అన్వేషణలో వాడు తరించే ప్రయత్నం చేస్తాడనే ఉద్దేశంతో చెప్తున్నా. అంతేగాని వ్యూస్ పెంచుకొని, లైక్స్ పెంచుకొని, షేర్స్ పెంచుకునేటటువంటి ఉద్దేశం నాది కాదు. ధర్మాన్ని నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ఇక అలాంటి రుభుగీతలోని 17వ అధ్యాయం ఉంది. 46 శ్లోకాలు ఉంది. ఈ 46 శ్లోకాలు సద్యోముక్తిని ప్రసాదిస్తాయి. ఆ శ్లోకాల యొక్క పారాయణ నిత్యం చదువుతున్నానుకో, ఏందండి ఉదయాన్ని లేచినావు, పరిగిస్తున్నావు సుఖాన్వేషంలో, ధనము 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 ధనము. నిజమే చెప్తాను, ధనం లేకపోతే ఏం జరగదు, నిజమే. కానీ అది ఎంతవరకు అవసరం అది గుర్తుంచుకోవాలి. సంసారం గడుస్తుందే. అప్పుడు మా బోటు వారికి సంసారం గడిచి 4,000 నోట్లో పోతే చాలనుకుంటాను. అంతకుమించి ఆస్తులు కూడబెట్టాలి, పిల్లలకి ఏదో సంతతి ఇవ్వాలి అనే ఉద్దేశం ఉండదు. బ్రహ్మచింతన ఉండేటటువంటి ఎలా రావాల్సిందన్నటువంటిది వచ్చి తీరుతుంది నా కర్మలో ఉంటే. అలాగే నీ కర్మలో ఏదైతే ఉంటుందో అది వచ్చే తీరుతుందని అడిగిలో కూర్చున్నా. కనుక ఈ 2 రుభుగీతలో ఉండేటటువంటి 17వ అధ్యాయము 15వ అధ్యాయం జిజ్ఞాసుల కోసం చెప్తున్నాను స్వామి. అందరి ఎగబడలు అవసరం లేదు. ఎవడైతే ఈ సంసారం అనేటటువంటి మురికి కూపంలో నలిగిపోతున్నారో, దుఃఖాలతో నివృత్తికై సుఖప్రాప్తి, అఖండమైన సుఖప్రాప్తి, మనకు సుఖం లభిస్తుందా? మనకు లభించేటటువంటి సుఖము క్షణికము. ఒక సుఖం లభించింది, తిరిగి మళ్ళీ దాన్ని ఇంకొక అన్వేషణ చేస్తాం అంటే ఇది సుఖం కాదనే కదా. కనుక అలాంటి దివ్యమైనటువంటి స్తోత్ర పారాయణ చేత శాశ్వతమైనటువంటి సుఖం లభించి దుఃఖం నివృత్తి అవుతుందని మనకు మహర్షులు తపోబలంతో అందించినారు. మాయా ప్రపంచంలో ఇరుక్కుని ఇదే శాశ్వతం అనుకొని ఏదో పోగేసుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ చేస్తూ అఖండమైనటువంటి మానవ జన్మని వ్యర్థం చేసుకుంటున్నా, నిరుపయోగంగా పోతున్నా.
అర్థమవుతుందని చెప్పి కనుక ఈ ఆషాఢ మాసము, భాద్రపదము, శ్రావణము, ఆశ్వీజము, కార్తీకము, ఈ మాసం ఇక చెప్తాను కదా, దక్షిణాయనం ప్రారంభమైందంటే అనేక స్తోత్ర పారాయణాలకు పెట్టింది పేరు. కనుక చక్కగా ఈ యొక్క చాతుర్మాస్యములైతేనేమి, తిరిగి మళ్ళీ మకర సంక్రమణ వచ్చేంత వరకు దక్షిణాయన కాలం అంతా కూడా అధ్యయనం చేయండి. ఎవరైతే మేము దుఃఖ నివృత్తిని కోరుకుంటున్నామో, ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలని అనుకునేటటువంటి వారు, ఇక చాలు ఈ సంసారము ఏగింది చాలు, ఈ శరీరం వదిలి మేము మళ్ళీ బ్రహ్మతత్వానికి చేరుకోవాలి అనేటటువంటి వారు మాత్రమే 9966690246 కాల్ చేయండి. ఈ దివ్యమైనటువంటి స్తోత్రాలు మీకు PDF పంపిస్తా. ప్రతినిత్యం ఏదో ఒక సమయంలో, లేదు ఉదయం 17వ అధ్యాయం పారాయణం చేయండి, సాయంత్రం 17వ అధ్యాయం పారాయణం చేయండి. చాలు మీ జీవితానికి. ఇక ఎలాంటి సాధనలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. శ్రద్ధ భక్తితో వేదాంత శ్రవణం అన్నాడు ఇక్కడ. కేవలం వింటేనే నీకు ఆ స్థితి ఉంటుంది. ఒక పేదంటి పిల్లోడు ఉన్నాడు, వాడు అనేక కష్టములు పడుతూ ఉన్నాడు. ఒకానొక రోజు, నాయనా నువ్వు బాధలు పడుతున్నావురా, నువ్వు నిజంగా వీరి యొక్క బిడ్డవు కాదు, నీ తండ్రి పెద్ద కోటీశ్వరుడు నాయనా, నువ్వు పలానాయన కుమారుడివి, ఇదిగో ఈ ఆనవాలు నిన్ను మేము ఎత్తకొచ్చినాము, ఇదిగో ఈ ఆనవాలు అని చెప్పిన వెంటనే వాడికి దరిద్రము, పేదరికం అనేటటువంటివి మైండ్లో నుంచి వెళ్ళిపోతాయి. నేను అఖండమైనటువంటి ఆ యొక్క కోటీశ్వరుని కుమారుడా అని అతనిలో అంతర్గతంగా ఆ పొర తొలగిపోద్ది. ఏ పొర అయితే దుఃఖంతో నిండిపోయినటువంటి అర్థమవుతుందని నేను చెప్పేది. అలాగే నువ్వు మనుష్యత్వాన్ని అనేటటువంటి ముసుగులు వేసుకొని బ్రహ్మము అనేటటువంటి విషయాన్ని మర్చిపోయినావు. అందుకని శ్రవణ మాత్రం చేతనే అన్నాడు. అంటే విన్నంత మాత్రమనే. అదే అనుకోవచ్చు, వినంగానే ఎలా అవుతుందని రాగాలు తీయద్దు. నువ్వు ఫలానా అని వినంగానే చెప్పిన వెంటనే మనకి ఎలాంటి ఆనందం కలుగుతుంది. అయ్యో అవునా, ఇన్ని రోజులు నేను బాధపడ్డానే అనేటటువంటి భావం నీలో కలుగుతుంది. అలాంటి అఖండమైనటువంటి నీ స్వస్వరూపాన్ని తెలిపేటటువంటివి నిత్య పారాయణం చేత నీ యొక్క మురికి తొలగిపోతుంది. కర్మ సంస్కారం అంతా కూడా ధ్వంసమైపోతుంది. కడిగిన ముత్యం వల్లే స్వస్వరూప జ్ఞానంలో ప్రకాశిస్తావు. ఈ రుభుగీతలో ఉండేటటువంటి 15వ అధ్యాయాన్ని 17వ అధ్యాయము 15వ అధ్యాయం, ఒకటి 61 శ్లోకాలు, మరి ఒకటి 46 శ్లోకాలు పారాయణం చేసినావా ఈ జన్మధన్యం. అలాంటి వ్యక్తి దుఃఖ నివృత్తి కోసంగా, మాకు ఇవన్నీ ఏమీ శాశ్వతం కాదు, ఇవన్నీ వదిలిపోవాల్సిందే అనేటటువంటి తీవ్ర వైరాగ్య భావం కలిగినటువంటి వారు మాత్రమే ఇవి మేము చేస్తాము, చాలు ఇంతవరకు చేసినవి అనేటటువంటి వారు మాత్రమే ఫోన్ చేయండి నాకు. ఏదో ప్రయత్నం చేద్దాం అని కాదు, ఇది సత్యము అని గ్రహించేటటువంటి వారు చక్కగా చేసి ఈ జన్మను సార్థకం చేసుకోండి. తిరిగి మళ్ళీ మనుష్యుడుగా పుట్టావనేటటువంటిది గ్యారెంటీ లేదు. చేసిన కర్మలకు ఎలాంటి కుక్కో నక్కో ఎలాంటి కీటకమై పుట్టావో తెలియదు. కానీ మనుష్యత్వం ఉంది కనుక ఉన్నప్పుడే జాగ్రత్త. అదే చెప్తాడు, దీపము ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. దీపం అంటే జ్ఞానజ్యోతి ప్రకాశం ఉన్నంత వరకే ఈ ఇంటిని దేహాన్ని చక్కపరుచుకోవాలి. మరొక దేహంలోకి వెళ్లకుండా ఉత్కృష్టమైన దేహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయలేదా పుట్టినామా, తిన్నామా, పిసినారితనంతో, లోభత్వంతో అన్నీ నాకు కావాలి నేను ఎవరికి ఇవ్వను అనేటటువంటి భావంతో పూర్తిగా మామూలుగా మలినమైపోయి కుళ్ళిపోయి కృషించి నశించిపోయేటటువంటి దుస్థితికి తెచ్చుకోకండి. కనుక ఈ 2 శ్లోకాలు కావాలటువంటి వారు ఈ 2 అధ్యాయాలు రుభుగీత, లేదండి మేము చదువుకుంటామంటే చదువుకోండి, మీరు భయంగా చదువుకో. 17వ అధ్యాయము 15వ అధ్యాయం
కావాల్సినటువంటి వారు 9966690246 కాల్ చేయండి, అందిస్తారు. పారాయణం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం